నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. తరుణీజర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తరుణీజర్గ ఇన్ఛార్జ్ దిర్స్పో రామకృష్ణ మాట్లాడుతూ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రానున్న రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్న రాజశేఖర రెడ్డి కోరిక షర్మిలమ్మ నాయకత్వంలో నెరవేరుస్తామని అన్నారు. కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు మల్లిపూడి లక్ష్మి, తణుకు మండల అధ్యక్షులు రుద్ర అన్నవరం, మాజీ కౌన్సిలర్ దిర్స్పో శాంతారావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పెనుమంట డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షునిగా వెలగల బులిరామరెడ్డి, ఉపాధ్యక్షుడిగా మల్లా శ్రీరామూర్తి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. వీరిని మాజీ మంత్రి ఆచంట శాసనసభ్యులు పీతాని సత్యనారాయణ తనయుడు పీతాని వెంకట్ అభినందించారు. ప్రభుత్వానికి రైతులకు వారధిగా నిలిచి సంఘ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. సమగ్ర భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతోందని, వాటిని భూ యజమానులు సద్వినియోగం చేసుకోవాలని మండల తహసీల్దార్ రవికుమార్ కోరారు. మంగళవారం మార్టేల్లో గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. సర్వే అడంగల్లో చేర్పులు మార్పులు, సర్వే నెంబరు తప్పుగా వేయడం, ఆర్ఎస్ఆర్ రికార్డులు, భూమి కొనుగోలు విక్రయాల తదుపరి పేర్ల మార్పిడి, ఆక్రమణలు, నిషేధ భూముల జాబితా నుంచి తొలగించిన వాటి వివరాలు తెలుసుకోవడానికి రెవెన్యూ సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఏలియమ్మ, ఆర్ఎస్ శ్రీనివాస్, విఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులను రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రత్యేక అధికారి బి వెంకటరమణ కోరారు. భూ సమస్యలకు సంబంధించి మరే ఇతర సమస్యలైనా ఈ సదస్సులో దరఖాస్తులు పెట్టుకోవచ్చునని తెలిపారు. మంగళవారం ఉండి మండలం మహదేవపట్నంలో గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. తహసీల్దార్ నాగార్జున అధ్యక్షత వహించారు. ప్రత్యేక అధికారి వెంకటరమణ మాట్లాడుతూ రైతులకు అవసరమైన పట్టాదారు పాస్ పుస్తకాలు, ఇతర వాటికి కూడా దరఖాస్తులు పెట్టుకుని సమస్యలు పరిష్కరించుకోవచ్చునని వివరించారు. కార్యక్రమ సర్పంచ్ వరిమ వెంకట సుబ్బలక్ష్మి శ్రీనివాసరావు, విఆర్ఓ చిన్నారావు, గ్రామ కార్యదర్శి గోపాలకృష్ణ, మండల సర్వేయర్ రత్నవల్లి, ఆర్ఐ కార్తిక్, రెవెన్యూ సిబ్బంది తదితరులు హాజరయ్యారు. మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమం కింద మన మహదేవపట్నంలో సమావేశమైన ముఖ్యంగా ఈరోజు మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని కింద మన జిల్లా కలెక్టర్ గారు వారి ఆదేశాల ప్రకారము మండలానికి ఒక ఆఫీసర్, స్పెషల్ ఆఫీసర్ కింద వేసి ప్రతిరోజు గ్రామంలో షెడ్యూళ్ళు మనం ముందుగానే లబ్ధిదారులకు అందరికీ, గ్రామ ప్రజలకు అందరికీ, రైతులకు అందరికీ కూడా తెలియపరిచే విధంగా టామ్ రూపంలో ప్రతి ఒక్కరికి కూడా మనం టామ్ ద్వారా తెలియజేయటం, వారి యొక్క భూ సమస్యలు ఏదున్నా కూడా, ఏదైనా రిజిస్టర్ సమస్య ఉన్నా కూడా మనం ఇక్కడ వీలైనంత వరకు పరిష్కరించడానికి మనం ఈ సదస్సుని, రెవెన్యూ సదస్సుని ప్రతి ఒక్క రైతు ఉపయోగించవలసిందిగా మనం ఈ సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. మన మండలంలో 6-7 అలాగే ఎన్ఆర్పి అగ్రహారం గ్రామాలు కూడా జరిగినాయి. ఈరోజు మనకి మహదేవపట్నంలో ఇప్పటి వరకు అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు మొత్తం యంత్రాంగం అంతా ఇక్కడ అందుబాటులో ఉండటం జరుగుతుంది, రెవెన్యూ యంత్రాంగము. అయితే ఈరోజు ఇక్కడ మహదేవపట్నంలో 9 మంది లబ్ధిదారులు రైతులు వారి యొక్క సమస్యల్ని తెలియజేసుకున్నారు. ఆ 9 అప్లికేషన్లు కూడా పరిష్కరించడం త్వరలోనే అని తెలియజేశామని చెప్పి ఉండి డిస్ట్రిబ్యూటరీ కమిటీ నియామకం ఏకగ్రీవంగా జరిగింది. సిఈఓ ఎన్నికల అధికారి కట్టిపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో చైర్మన్గా తోట పనిబాబు, వైస్ చైర్మన్గా మంతిన సాయిలక్ష్రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉండి జనవరుల శాఖ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో డీసీ పరిధిలోని 9 నీటి సంఘాల అధ్యక్షులు హాజరై చైర్మన్, వైస్ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పనిబాబు మాట్లాడుతూ డీసీ పరిధిలోని అన్ని కాలువల అభివృద్ధికి తాను ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు నేతృత్వంలో కృషి చేస్తానని తెలిపారు. రైతులకు అండగా ఉంటానని వివరించారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ అధ్యక్షులు ముచ్చల రత్నం, ఉండి కాళ్ళ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం, జనసేన, భాజపా నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్ అనే సార్ ఒక్క చేయకు జనకేటనా సరిపోద్ది. ఓకే డన్ సార్, ఒకసారి చూడండి సార్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, స్థానిక శాసనసభ్యులు, ఉపసభాపతి
గౌరవనీయులు కరుమూరి రఘురామకృష్ణరాజు గారు నాయకత్వంలో ఈ ఉండి నియోజకవర్గం వ్యవసాయ రంగంలో ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోయినప్పటికీ ఆయన సొంత నిధులతో రైతుల ద్వారా ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేగా నెగ్గిన వెంటనే మరి మురుగు కాలువల మీద పంట కాలువల మీద దృష్టి సారించి రాష్ట్రంలోనే ఒక విలక్షణమైన ఎమ్మెల్యేగా వారి యొక్క సత్తా సాటిన వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. అదేవిధంగా ఇవాళ సాగునీటి రంగంలో అనుభవజ్ఞుడైన మా పడి ఉపాధ్యక్షులు అలాగే ఆకివీడి సంఘ అధ్యక్షులు శివబాబు గారు ఎన్నికైనా ఏకగ్రీవంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా యునానిమస్గా తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ మిత్రపక్ష కూటమితో ఏకతాటి మీద నడిపి ఏదైతే ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయో దాన్ని వాళ్ళ సక్రమంగా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈ నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. పెన్షన్ ఉద్యోగుల ప్రాథమిక హక్కు అని ఉండి మండల పరిషత్ అధ్యక్షులు ఇందుకూరి శ్రీహరినారాయణరాజు అన్నారు. మంగళవారం ఉండి మండలంలో పలు గ్రామాల్లో ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆకువీడు ఉండి శాఖ ఆధ్వర్యంలో పెన్షన్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నకరా చంద్రచూడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమావేశంలో కేవీకే శాస్త్రవేత్త డెబోరా మెస్సియానా మాట్లాడుతూ పెన్షన్ ఉద్యోగులకు దయకాదు భిక్షం కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అపూర్వమని అన్నారు. సంఘ జిల్లా నాయకులు గాంధీ బాబురాజు, శాఖ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజులు మాట్లాడుతూ 1982 సుప్రీం తీర్పు వల్లే పెన్షన్దారుల జీవితాల్లో వెలుగులు పూసాయని అన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీ కె లిల్లీ ఫారెన్స్, సిహెచ్ నరసింహస్వామి, కెవి ప్రసాదరావు, కల్దిని జగదీశ్వరరాజులను సత్కరించారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు పిల్లల మరి శ్యామలరావు, మాసబత్తుల రామకృష్ణంరాజు, యేసురత్నం, రత్నంరాజు, హెనరిటా, సునీల్ తదితరులు పాల్గొన్నారు. పెన్షన్స్ దినోత్సవం సందర్భంగా ఉండి మండలం అలాగే పెన్షన్స్ ఉపాధ్యాయులందరికీ అలాగే ఉద్యోగులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మన మండలంలో టీచర్స్ ప్రతి సంవత్సరం కూడా 4 టీచర్స్కి మరి ఇలా సన్మానం చేస్తున్నారు. వారికి కూడా రిటైర్డ్ మాస్టర్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మరి పెన్షన్స్కి మనకి సత్కారం చేసిన మేడం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారు కూడా మాకు గురువు గారు సుందరరావు మాస్టర్ అని ఆయనకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు పెన్షనర్స్ డే సందర్భంగా ముందుగా పెన్షనర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఉండి మండలంలో రిటైర్డ్ గవర్నమెంట్ స్టేట్ అసోసియేషన్ వారు తరఫున ప్రతి ఏటా కూడా 4 పెన్షనర్స్ని గుర్తించి వారికి సత్కరించడం జరుగుతూ ఉంటుంది. పెన్షనర్స్ అందరికీ కూడా ఇది దయతో ఇచ్చేది కాదు, సగౌరవంగా ఇచ్చేదని సుప్రీంకోర్టు తీర్పుతో పెన్షనర్స్ అందరికీ కూడా చాలా ఆనందం కలిగించింది. 1979లో గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళకి సరళీకృత పెన్షన్ విధానం అనేసి సర్వీస్లో మార్చి 31 వరకు ఉన్న వాళ్ళకే పెన్షన్ సౌకర్యాలు ఉంటాయని జీవో విడుదల చేయడంతో పెన్షన్స్ అందరూ కూడా కుంగిపోయారు. అప్పుడు మనకి ఈయన ధర్మస్వరూపు నకారా ఆయన ఏం చేశారంటే సుప్రీంకోర్టులో రిట్ దాఖలు చేశారు. అప్పుడు మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ గారు ఆయన బృందం ధర్మాసనంలో 5 జడ్జిలు కలిసి 1982లో తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ద్వారా వాళ్ళందరూ కూడా పెన్షన్దారులందరూ ఈ రోజు ఎంత సంతోషంగా ఉంటారంటే కారణం ఇద్దరు మహానుభావులు. మంగళవారం ఎలమంచిలి మండలం నేరేడుమిల్లి, పెనుమర్రు, కట్టుపాలెం, గుంపర్రు, సిరగలపల్లి గ్రామాల్లో 1,38,00,000తో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు, శిలాఫలకాలను మంత్రి నిమ్మల రామానాయుడు ఆవిష్కరించారు. ప్రతి గ్రామంలో ప్రజల ఘన స్వాగతం పలికి మహిళలు మంగళహారతులు ఇచ్చి మంత్రి రామానాయుడు నుదుట కుంకుమ తిలకం దిద్దారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేసేలాగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా జూలై నాటికి పూర్తి చేయాలని ఇంజనీరింగ్ బృందానికి సూచించామని తెలిపారు. ప్రాజెక్టు సివిల్ పనులు 2026 మే, జూన్ నాటికి పూర్తి చేస్తే ఒక సీజన్ను కోల్పోకుండా ఉంటామని, 2026 నుండి ప్రాజెక్టులో నీటి నిల్వ ఉండేలాగా చూడాలని ఇంజనీరింగ్ అధికారులను కోరినట్లు తెలిపారు. 2026
ఎలమంచిల మండలం పెనుమూరులో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన గుంటూరు అన్నపూర్ణమ్మ సత్యనారాయణ రాజుల కళావేదికను రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. సొంత సొమ్ము లక్షల రూపాయలు వెచ్చించి ఈ పెనుమూరు గ్రామానికి ఎంతో సేవ చేసినటువంటి కుమారాణి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఆమె కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆమె సర్పంచ్ గా ఉన్నప్పుడు ఆరామ్ గారు కూడా ఇప్పుడు కూడా ఈ గ్రామానికి ఏం చేయాలి, ఈ గ్రామానికి ఏం చేయాలి, మంచినీళ్ళకి సంబంధించి సమస్య ఉంది, దాన్ని తీర్చాలి, రోడ్స్ సమస్య, ఇట్లా ఎప్పటికప్పుడు మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు దృష్టికి తీసుకొచ్చి మరి దగ్గర 70% వరకు ఆ రోజు మేము పూర్తి చేశాం. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ ఆ యొక్క ఆగిపోయినటువంటి అభివృద్ధి, నిలిచిపోయినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో మళ్ళీ ఇప్పుడు 2024-29 మళ్ళీ 5 సంవత్సరాల్లో మళ్ళీ పూర్తి చేస్తామని చెప్పి పెనుమూరు గ్రామానికి స్పష్టమైన హామీ ఇస్తూ మరి ఈ గ్రామంలో మంచినీరు సమస్య కానీ, డ్రైనేజీ సమస్య కానీ, అదేవిధంగా మెయిన్ రోడ్డు సమస్య కానీ, ఇట్లా ఏవైతే ఉన్నా అవన్నీ కూడా నా దృష్టిలో ఉన్నాయి. ఖచ్చితంగా అవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా నెరవేర్చేటువంటి బాధ్యత కూడా నేను మీ తరఫున కూడా తీసుకుంటానని చెప్పి మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఉద్యోగ కల్పనలో భాగంగా మండల నియోజకవర్గ స్థాయిలో వికాస్ ఆధ్వర్యంలో మెగా మినీ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో డిసెంబర్ 21న కొవ్వూరులో నిర్వహించిన జాబ్ మేళాకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ కొవ్వూరులో డిసెంబర్ 21న శనివారం వికాస్ వారి ఆధ్వర్యంలో సుమారు 28 ఎంఎన్సీ కంపెనీలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని తూర్పుగోదావరి జిల్లా చెందిన నిరుద్యోగ యువకులందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. టెక్నికల్, నాన్ టెక్నికల్, ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్, బ్యాంకింగ్ వంటి వివిధ రంగాల విభాగాల్లో సుమారు 28 కంపెనీల్లో 1500 ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు రావడం జరిగిందని తెలిపారు. అర్హులైన దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా నిలిచి ప్రభుత్వ పరంగా చేయూతనివ్వడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం శ్రీ గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి దివ్యాంగుల కోసం ప్రత్యేక దృష్టి పెడుతున్న వివిధ రంగాల ప్రతినిధులను సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన దివ్యాంగులకు సామాజిక భద్రత పెన్షన్ కింద ఇంటి వద్దనే 6000 ప్రతి నెల అందిస్తున్నట్లు తెలిపారు. పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి అర్హత కలిగిన వారికి 15000 పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మన జిల్లాలో వరల్డ్ డిజేబుల్ డే మన 3rd ఏదైతే సెలబ్రేషన్స్ చేసుకోవాలో ఎలక్షన్ కోడ్ కారణంగా మనం కొంచెం పోస్ట్పోన్ చేసుకొని ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో ఈరోజు చేయడం జరిగింది. మనకి ఈస్ట్ గోదావరిలో విభిన్న ప్రతిభావంతులందరికీ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో అందులో విన్ అయిన వాళ్ళకి ఈరోజు అప్రిషియేట్ చేయడం, అలానే విభిన్న ప్రతిభావంతుల గురించి ఏదైతే ఎన్జిఓస్ వర్క్ చేస్తున్నారో వాళ్ళని అప్రిషియేట్ చేయడం, విభిన్న ప్రతిభావంతుల హక్కులకు సంబంధించి వాళ్ళకి అవేర్నెస్ చేయడం కూడా జరిగింది. అలానే వాళ్ళు కొన్ని ఇష్యూస్ కూడా చెప్పారు, కమ్యూనిటీ జరగాలి, అట్లానే వాళ్ళకి ఏదైతే ఎయిడ్స్ కానీ అట్లానే సపోర్టింగ్ సిస్టమ్స్ కావాలి అని. సో మనం అది కలెక్టరేట్లో ఒక సెల్ ఏర్పాటు చేసి ఎవరెవరికి ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో అది రిజిస్టర్ చేసుకొని ఒక 15 and 1 monthలో సప్లై చేస్తూ ఉన్నాం. సో వాళ్ళకి వెల్ఫేర్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేయడం, అర్హులందరికీ కూడా వాళ్ళ అర్హతకు తగినట్టుగా పెన్షన్స్ రావడం, అండ్ వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి వాళ్ళ హోమ్స్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ కానీ అవేర్నెస్ క్యాంప్స్ కానీ వీటన్నిటిని కూడా ఇంకొంచెం ఎక్కువ చేయడం అనేది ఈరోజు మీటింగ్లో మనం నిర్ణయించుకోవడం అనేది జరిగింది. రాష్ట్రంలో ఎస్టీలకు అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని అర్జీదారులకు భరోసా కల్పించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ సభ్యులు వదిత్య శంకర్ నాయక్ స్పష్టం చేశారు. మంగళవారం R&B అతిథి గృహంలో షెడ్యూల్ తెగల ప్రజల నుండి ఆయన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా వదిత్య శంకర్ నాయక్ మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో కూడా ఎస్టీ అనుబంధ కుటుంబాలు వెనుకబడి ఉన్నాయని, వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనం గురించి తెలియజేయడం, వాటికి సంబంధించి క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరగాలని అన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ప్రైవేటించవద్దని
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శి కట్టా భాస్కర్రావు కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏలూరు అన్య భవనంలో పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ, ఆయిల్ ఫామ్ రైతుల సమస్యలపై మాట్లాడారు. జిల్లాలో రోజురోజుకి ఆయిల్ ఫామ్ విస్తీర్ణం పెరుగుతోందని, దేశంలోనే అత్యధికంగా ఏలూరు జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు ఉందని అన్నారు. సహకార రంగంలో ఉన్న ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని అభివృద్ధి చేయకుండా ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ యోచన విరమించుకోవాలని కోరారు. ఒకవైపు ప్రైవేటు ఫ్యాక్టరీలు లాభాలు గడించి మరిన్ని యూనిట్లు ఏర్పాటు చేస్తుంటే పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం అభివృద్ధి నోచుకోకపోవడం, పాలకులు అధునీకరించకపోవడం అన్యాయమని విమర్శించారు. ఈనాటి బంగారు మాట. పని ఆరంభానికి ముందే ఆలోచించాలి, మొదలు పెట్టాక సరిగ్గా పూర్తి చేయాలి. ఫ్రాన్సిస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.